స్టూడెంట్స్ లీగల్ అయినప్పటికీ ఆ టైంలో ఆ ప్లేసెస్ లో పనిచేయడం, అమెరికాలో నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న భారతీయులను వెనక్కి పంపేందుకు ఇక్కడ మరి పానిక్ అవ్వడానికి ఇష్యూ ఏముందంటే దాని గురించే చెప్తాను. స్టూడెంట్స్ కూడా వాటిలో పనిచేస్తున్నారు కదా మరి. హాయ్ డైలింగ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కి స్వాగతం. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఫుల్ గా అంతా ఫేక్ ఇన్ఫర్మేషన్ రన్ అవుతుంది. ఓకే, టీవీ ఛానల్స్ కానీ ఎనీ రీల్స్ కానీ మొత్తం భయపెట్టేస్తున్నారు అనమాట. ఇండియన్స్ అందరినీ పంపించేస్తున్నారు, ట్రంప్ అందరినీ గెంటేస్తున్నాడు. ఇక ఒక్కొక్క థంబ్నెయిల్స్ చూడాలి, ట్రంప్ ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు, ఓ గోల గోల నడుస్తుంది కదా. ఈ వీడియోలో నేను క్లారిటీ ఇద్దాం అనుకున్నాను అనమాట. ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ డేంజరస్. ఈ మిస్ఇన్ఫర్మేషన్ వల్ల చాలా మంది చాలా రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకుంటున్నారు. అంటే యుఎస్ లో ఉన్న వాళ్ళు గానీ ఆర్ లైక్ యుఎస్ఏ కి వద్దాం అనుకుంటున్న వాళ్ళు గానీ. కాబట్టి ఈ వీడియో లాస్ట్ దాకా చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియోకి 2 సైడ్స్ ఉన్నాయి మామ. ఫస్ట్ పానిక్ అవ్వాల్సిన సైడ్, సెకండ్ పానిక్ అవ్వకూడని సైడ్. ఈ రెండు మనం డీటెయిల్డ్ గా డెప్త్ లో కవర్ చేద్దాం. అయితే దీని ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకున్నాను. ఏంటంటే అది సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను చెప్పను, పోతా నేను. ఎందుకు ఇక సబ్స్క్రైబ్ చేయకపోతే? మీరు సబ్స్క్రైబ్ చేయరు, నేను మ్యాటర్ చెప్పాలి పోంగు. సరే చేశారా మరి? ఓకే, మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. 2 విషయాలు ఉన్నాయని చెప్పాను కదా, పానిక్ అవ్వాల్సిన సైడ్, పానిక్ అవ్వకూడని సైడ్. ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది పానిక్ అవ్వకూడని సైడ్. మామ సీరియస్ గా చెప్తున్నాను, సోషల్ మీడియాలో రన్ అవుతుంది మొత్తం సుత్తే. మెల్లిగా అందరినీ గెంటేశారు, యుఎస్ఏ లో ఎవరు లేరు ఇండియన్ స్టూడెంట్స్ అని చెప్తారు. వింటూ పోతే అలా అని చెప్తారు. ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే మిస్ఇన్ఫర్మేషన్ వల్ల లిటిల్ గా మా అమ్మమ్మ కాశీలో ఉంటుంది. మా అమ్మమ్మ కాశీ నుంచి ఫోన్ చేసి ట్రంప్ అందరినీ పంపించేస్తున్నాడు కదా, మరి నీ సంగతి ఎలా ఉంది ఇదే అని అడుగుతుంది అనమాట. అంత బానే ఉందా అని చెప్పేసి ఏమైపోతాము అని భయపడతారనమాట. సో ఈ మిస్ఇన్ఫర్మేషన్ ని తీసేయాలనుకున్నా. ఫస్ట్ థింగ్ వచ్చేసి 18,000 మెంబర్స్ ని రీసెంట్ గా డిపోర్ట్ చేశా అని చెప్పారు కదా. అమెరికాలో నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న భారతీయులను వెనక్కి పంపేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది ట్రంప్ సర్కార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనమాట. ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటే ఏంటంటే అక్రమంగా వచ్చిన వాళ్ళు. అంటే ఇప్పుడు మేము స్టూడెంట్స్ ఉన్నాం అనుకోండి, మేము ఏం చేస్తాం, ఇండియా నుండి ఒక కౌన్సిలేట్ ప్రాసెస్ ఉంటుంది, వీసా తీసుకొని లెజిట్ గా యుఎస్ లోకి ఎంటర్ అవుతాం. చాలా మంది వేరే వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లీగల్ గా ఎంటర్ అవుతారు యుఎస్ఏ నుండి. నేను బోర్డర్ క్రాస్ చేశాను, తర్వాత అరెస్ట్ అయ్యాను. జస్పాల్ సింగ్ 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి 6 నెలల పాటు కష్టపడి యూరోప్ మార్గం నుంచి అమెరికాలో జనవరి 24న అడుగు పెట్టారు. అసలు ఫస్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఎవరు? ప్రాపర్ వీసా లేని వాళ్ళు, ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేని వాళ్ళు, పర్మిషన్ లేకుండా ఎంటర్ అయ్యే వాళ్ళని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటారు. ఆ 18,000 మెంబర్స్ వాళ్ళందరూ ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు. మామ ఈ వీడియో బాగుంటది, డీటెయిల్డ్ గా చూడండి. చాలా మంది ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్స్ వాళ్ళు చేసే పని ఇది. గుజరాత్, పంజాబ్, హర్యానా వీళ్ళందరికీ అబ్రాడ్ వెళ్ళిపోయి లైఫ్ ని బెటర్ చేసుకోవాలని ఉంటుంది. మంచి భవిష్యత్తు, నా లక్ష్యాన్ని చేరుకుందామనే కలలతో ఇంటి నుంచి వచ్చేసాను, కానీ అవి నెరవేరలేదు. ఎంత మందికి డాంకీ ప్రాసెస్ గురించి తెలుసు? వేరే వేరే ప్లేసెస్ నుండి యుఎస్ఏ లోకి ఇల్లీగల్ గా ఎంటర్ అవడం. యుఎస్ఏ కెనడా బార్డర్ చాలా చల్లటి ప్రదేశం. లిటర్ గా ఇక్కడ ఎంత చల్లగా ఉంటుందంటే अमेरिका का ये नॉर्दर्न बॉर्डर जो कनाडा के साथ मिलता है, यहाँ पर -35 -40 डिग्री सेल्सियस तक ठंड हो सकती है. చాలా మంది ఫ్యామిలీస్ పిల్లల్ని వేసుకొని క్రాస్ చేద్దామని వచ్చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీ అందరికి కామన్ క్వశ్చన్ వస్తుంది, ఎందుకు బ్రో అంత మరి యుఎస్ఏ లోకి ఎంటర్ అవ్వాలి, అంత ఇల్లీగల్ గా కూడా ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఏంటి అనేసి. రీజన్ ఏంటి తెలుసా? ఎకనామిక్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసుకోవడం అనమాట. మీరు నమ్మరు, దే ఆర్ స్పెండింగ్ 40 to 60 lakhs. ఇంకొంతమంది అయితే 1 crore స్పెండ్ చేసి మరి యుఎస్ఏ లోకి ఎంటర్ అవడానికి ట్రై చేస్తున్నారు. ਸਾਨੂੰ ਤੇ ਵੀ ਨਹੀਂ ਪਤਾ ਕਿ ਇੰਡੀਆ ਡਿਪੋਰਟ ਕਰਨਾ। ਉੱਥੇ ਕੈਂਪ 'ਚ ਸਾਨੂੰ ਲੈ ਗਏ ਸੀ, ਉੱਥੇ ਸਾਰਿਆਂ ਨੂੰ पता ही नहीं लगा की कितना उन्होंने सानू इकट्ठे करके ले आए इंडिया లో. షాకింగ్ థింగ్ ఏంటంటే 1 crore బ్యాంక్ లో వేసుకున్నా సరే 80,000 ఇంట్రెస్ట్ వస్తుంది, దర్జాగా బతకచ్చు. అన్డాక్యుమెంటెడ్ వాళ్ళకి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి డాక్యుమెంట్స్ ఏమి ఉండవు. సో ఐటీ జాబ్స్ కానీ ప్రొఫెషనల్ జాబ్స్ కానీ ఏమొచ్చే ఛాన్స్ లేదు. అయినప్పటికీ దే ఆర్ ఎంటరింగ్ ఇంటూ యుఎస్ఏ లైక్ దట్. అండ్ యుఎస్ఏ లోకి ఎంటర్ అవ్వడానికి ఇంకొక బార్డర్ ఉంది, అదే యుఎస్ఏ మెక్సికో బార్డర్, ద మోస్ట్ డెడ్లియెస్ట్ బార్డర్. They reported losing dozens of people washed away in the current. ఎందుకు ఈ యుఎస్ఏ మెక్సికో బార్డర్ ఇంకా డేంజరస్ కెనడా కంటే తెలుసా? కెనడాలో ఒక్క చలి మాత్రమే ఉంటుంది, కానీ యుఎస్ఏ మెక్సికో నుంచి ఎంటర్ అవుతున్నప్పుడు లాట్ ఆఫ్ ఛాలెంజెస్. भाई हम अमेरिका डोंकी का तरह आए थे भाई, 4 जने बचे भाई, हम भूखे पेट चलने लग रहे 5 दिन हो गए जंगड़ा में देखे भाई मेक्सिको के। भाई ऐसा है देख, पता क्या माँ बाप का कल्ले कल्ले वाला को भाई 35-40 लाख रुपए दे के मारे माँ बाप ने, हमने 2 महीने हो गए मारे माँ बाप तक बात भी नहीं करी।
सभी भाई आता है भाई मैं एक बात कहना चाहूँ भाई डोंकी में कोई ना हो भाई एक नंबर में चले जाओ ఏ సైడ్ నుండి ఏ జంతువు చంపుతుందో తెలియదు ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఇది కాకుండా హ్యూమన్స్ నుంచి థ్రెట్ ఇంత సీరియస్ ఏరియాలో ఎంటర్ అవుతున్నారు జనాలు రివర్స్ క్రాస్ చేసుకుంటూ వాటర్ ఫాల్స్ క్రాస్ చేసుకుంటూ ఇట్ ఈస్ ఎ వెరీ టఫ్ జర్నీ कोई सरकारी अथॉरिटी भी प्रेजेंट नहीं है इस एरिया में और इसे वन ऑफ द मोस्ट डेंजरस एरियाज में से कंसीडर किया जाता है दुनिया के అది కాకుండా డేంజరస్ క్రిమినల్స్ డేంజరస్ స్మగ్లర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా అక్కడే ఉంటారు डोंकर ने गोली मार दी उसका और भाई उसकी लाश पड़ी मिली थी भाई की भाई एजेंट कुछ तो ही है एजेंट ने पैसे नहीं आगे पूछाए डोंकर के पूरे तो डोंकर के नू गोली मार दी डोंकर ने बालक कितने मरे हैं भाई कई बालका की न्यूज मैंने सुनी है भाई जंगल में 3 महीने हो लिया भाई यहाँ का सुराग नहीं था చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఈ వైపు నుండి వెళ్దాం అనుకొని అక్కడే చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఆ నెంబర్ కూడా తెలియదు మనకు అంత మంది చనిపోయి ఉంటారు అక్కడ ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్స్ మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఐ సీన్ వీడియోస్ అనమాట నేను ఈ వీడియో చేసే ముందు కొంచెం రీసెర్చ్ చేశాను అప్పుడు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడే తిప్పలు Pásame el maletín, porfa. La zapatilla. Please. No, el maletín. మీకు అనిపించవచ్చు ఇది అసలు ఎలా కుదురుతుంది అని చెప్పేసి దీనికి కొంతమంది ఏజెంట్స్ ఉంటారనమాట ఇండియాలో ఆ ఏజెంట్స్ ఏం చేస్తారంటే వీళ్ళ నుండి డబ్బులు తీసుకొని ఆ బార్డర్ దగ్గర వదిలేసి వాళ్ళకి కొంతమందిని అసైన్ చేసేస్తే వాళ్ళతో పాటు ఆ బార్డర్ దాటుకుంటూ వెళ్తూ ఉంటారనమాట అడవిలన్నీ క్రాస్ చేసుకొని యుఎస్ఏ మెక్సికో బార్డర్ దగ్గరికి వెళ్ళి యుఎస్ఏ లోకి దుంకుతారనమాట దుంకినప్పుడు 2 ఛాన్సెస్ ఒకటి పోలీసు వాళ్ళు పట్టుకుంటాయి ఇంకొకటి పోలీసు వాళ్ళు పట్టుకోకపోతే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్ వాళ్ళు ఏదో ఒక పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటారో అలా ఎలా బతికేస్తారు అయితే మీకు షాకింగ్ థింగ్ ఏంటి తెలుసా వాళ్ళే చాలా మంది వెళ్ళి పోలీసులు మమ్మల్ని పట్టుకోండి అని చెప్పేసి పోలీసుల దగ్గరికి వెళ్ళిపోతారు షాకింగ్ ఉంది కదా అదేంటి అని చెప్పేసి ఎందుకంటే పోలీస్ వాళ్ళు పట్టుకుంటే అప్పుడు వీళ్ళు అసైలం అప్లై చేస్తారు అసైలం అప్లై అంటే ఏంటంటే మమ్మల్ని మన కంట్రీలో ఉండనివ్వట్లేదు మా కంట్రీలో మాకు థ్రెట్ ఉంది మా కంట్రీలో మాకు డిస్క్రిమినేషన్ ఉంది ఆర్ సెవరల్ రీజన్స్ ఉంటాయి అనమాట ఇవన్నీ మా కంట్రీలో మాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది సో ఇక్కడ మేము అసైలం అప్లై చేస్తాము అంటే శరణాగతి అప్లై చేస్తాము అని చెప్పేసి అప్లై చేస్తారు అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఇండియా నుండే అసైలం అప్లై చేయొచ్చు కదా అమెరికాకి అని చెప్పేసి అలా అసైలం వేయడం కుదరదు యూ మస్ట్ బీ ఆన్ యుఎస్ఏ సాయిల్ అంటే మీరు యుఎస్ఏ సాయిల్లో ఉంటే మాత్రమే అసైలం వేయగలుగుతారు అందుకు వీళ్ళు ఇంత బార్డర్స్ దాటుకొని యుఎస్ఏ బార్డర్ లోకి దుంకి అసైలం అప్లై చేస్తారనమాట అర్థమైందా సో వీళ్ళు ఇవన్నీ పాస్ చేసుకుంటూ వెళ్ళి లోపల పడేది అందుకు అనమాట యుఎస్ఏ అసైలం అప్లై చేయడానికి మొత్తం ప్రాసెస్ నే డాంకీ ప్రాసెస్ అంటారు ఐ హోప్ కొంచెమైనా క్లారిటీగా అర్థమైందని చెప్పేసి యుఎస్ఏలో దేర్ ఆర్ మోర్ దెన్ 4 lakh అన్డాక్యుమెంటెడ్ ఇండియన్స్ వాళ్ళలో 18,000 మెంబర్స్ ని మాత్రమే రీసెంట్ గా పంపించింది ఇప్పుడు చెప్పండి పంపించేస్తున్నారా మొత్తం అందరినీ రీసెంట్ గా ఇంకొక 200 మెంబర్స్ ని పంపించింది కదా వాళ్ళు కూడా ఇల్లీగల్ అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్ బట్ ఒక సాడ్ థింగ్ ఏంటంటే వాళ్ళు పంపించిన విధానం అన్నమాట These are the first images and just a glimpse that you get really of the illegal Indians being taken up on the military aircraft handcuffed, their legs changed. చైన్స్ చేసి వాళ్ళని ఒక ఏదో క్రిమినల్స్ లాగా ట్రీట్ చేసి అలా యుద్ధ విమానంలో పంపించడం అనేది దట్స్ నాట్ ఫేర్ అట్ ఆల్ ఓకే వాళ్ళు చేసింది మిస్టేకే కానీ మ్యాసివ్ క్రైమ్ కాదు కదా అంత మరీ చేతులు కట్టేసి అట్లా పంపించడం అనేది మన ఇండియన్ గవర్నమెంట్ కూడా నచ్చలేదు అండ్ నా పర్సనల్ ఒపీనియన్ కూడా నాకు అంత మంచిగా అనిపించలేదు ఎందుకంటే దట్స్ నాట్ ఫేర్ అలా చేయడం అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గా అమెరికాలో ఉండడం అనేది దట్స్ నాట్ వర్తీ అనమాట యుఎస్ఏ లో చాలా స్టేట్స్ లో యూ కెనాట్ హ్యావ్ ఎ వ్యాలిడ్ లైసెన్స్ ఫ్లైట్స్ లో ట్రావెల్ చేయలేవు పోనీ రోడ్ ట్రాన్స్పోర్ట్ లోనే వెళ్దాము అంటే ఎప్పుడు పోలీస్ ఆపి డాక్యుమెంట్స్ అడుగుతాడో తెలియదు లిటిల్ గా ఇట్స్ హెల్ ఆఫ్ లైఫ్ సో ఇప్పుడు మీకు అర్థమైందా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఎవరిని పంపిస్తున్నారు ఇది అది అని బాగా డెప్త్ గా అర్థమైంది అనుకుంటున్నాను ఓకే డన్ కూల్ అయ్యారా మస్తు కూల్ అయినారు కానీ ఇప్పుడు హీట్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఏంటో చెప్తాను అంటే పానిక్ అవ్వాల్సిన సైడ్ అది విన్నప్పుడు ఇది కూడా వినండి పానిక్ అవ్వాల్సిన సైడ్ గురించి మాట్లాడదాం ఐసిఈ వీళ్ళు ప్రెజెంట్ స్టూడెంట్స్ కి సింహ స్వప్నంగా నిల్చున్నారనమాట ఐసిఈ అంటే ఇమిగ్రేషన్స్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇది ప్రెజెంట్ స్టూడెంట్స్ కి చాలా ప్రాబ్లమాటిక్ గా నిలిచిందనమాట ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేజర్ గా చేంజెస్ చేసింది ఏంటి బర్త్ రైట్ సిటిజన్షిప్ తీసేయడం ఏంటంటే యుఎస్ఏ లో పుట్టిన వాళ్ళు ఒకవేళ వన్ ఆఫ్ ద పేరెంట్ ఈజ్ నాట్ యుఎస్ఏ సిటిజన్ ఆర్ లైక్ గ్రీన్ కార్డ్ హోల్డర్ అయితే వాళ్ళకి ఇంకా నో మోర్ యుఎస్ఏ సిటిజన్ అని చెప్పేసి అది సైన్ చేశారు ఫస్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎల్జిబిటి థింగ్స్ అవన్నీ తీస్తారు థర్డ్ థింగ్
వచ్చేసి ఇదన్నమాట. బార్డర్ కి సంబంధించిన విషయాలను టైట్ చేశాడు. అందులో ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఐస్ అనేది. ట్రంప్ మేజర్ అజెండా ఏంటంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఎవరైనా సరే, ఇండియన్స్ అనే కాదు, చైనీస్ అయినా సరే, మెక్సికన్స్ అయినా సరే, ఇంకా కొంతమంది కంట్రీస్ నుంచి కూడా ఉన్నారు. ఇట్స్ నాట్ లైక్ ట్రంప్ కి ఇండియన్స్ నచ్చరు అని కాదు. ట్రంప్ ఈస్ టార్గెటింగ్ ఎనీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. మేజర్ గా ట్రంప్ కి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తో ఇష్యూ ఏంటంటే వాళ్ళు ట్యాక్సులు కట్టరు. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ ఉండవు. ఓకే, ఏ డాక్యుమెంటేషన్, ఏ వీసా లేకపోవడం వల్ల వాళ్ళు తక్కువ పేకి పనిచేస్తారు. తక్కువ పేకి పనిచేయడం వల్ల అమెరికన్స్ కి జాబ్స్ పోతుంది. అది కాకుండా ఇంకో మేజర్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు కొంతమంది క్రైమ్స్ చేస్తున్నారు అనమాట. యుఎస్ఏ సిటిజన్స్ మీదే క్రైమ్స్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని పంపించేద్దామని మేజర్ అజెండా ట్రంప్ది. ఇక్కడ మరి పానిక్ అవ్వడానికి ఇష్యూ ఏముందంటే దాని గురించే చెప్తా నేను. ఉన్నందుకే కదా చెప్తా నేను. ఇప్పుడు ఆ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అందరు ఏం చేస్తారు, పార్ట్ టైం జాబ్స్ చేస్తారనమాట. అండర్ ద టేబుల్ క్యాష్ జాబ్స్ అంటారు అనమాట. అంటే వీళ్ళు ట్యాక్సులు కట్టకుండా ఏవేవైతే జాబ్స్ ఉన్నాయో, ఫర్ ఇన్స్టెన్స్ గ్యాస్ స్టేషన్ లో పనిచేయడం, మోటల్స్ లో పనిచేయడం, రెస్టారెంట్స్ లో పనిచేయడం, మెకానిక్ షాప్స్ లో పనిచేయడం, ఇలా చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఐసీ వాళ్ళు వెతకాలంటే ఎక్కడ వెతకాలి? ఈ అన్ని ప్లేసెస్ ని వెతకాలి. దీని వల్లే స్టూడెంట్స్ కూడా ప్రాబ్లం అనమాట. అదేంటి మరి వెతుకుతుంది వాళ్ళ కోసం కదా అంటే, మరి ఇప్పుడు నేను చెప్పిన మాట అన్నింటిలో పనిచేస్తున్న స్టూడెంట్స్ కూడా వాటిలో పనిచేస్తున్నారు కదా మరి. అయితే స్టూడెంట్స్ లీగల్ అయినప్పటికీ ఆ టైంలో ఆ ప్లేసెస్ లో పనిచేయడం ఇల్లీగలే అమెరికా దృష్టిలో. ఐసీ వాళ్ళు వాళ్ళ గురించి వెతుకుతున్నప్పుడు ఈ పార్ట్ టైమ్స్ లో పనిచేస్తున్న స్టూడెంట్స్ ని కూడా పట్టుకునే అవకాశం ఉంది. ఇప్పుడు సడన్ గా ఐసీ వాళ్ళు రైడ్ కి వెళ్ళారు ఒక స్టోర్ కి. అక్కడ మెక్సికన్స్ ని పట్టుకుందాం అనుకున్నారు. మెక్సికన్స్ కాకపోతే ఇంకో ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఎవడన్నా దొరుకుతాడేమో అని పట్టుకుందామని వెళ్ళాడు. అక్కడ ఇండియన్ స్టూడెంట్ పనిచేస్తున్నాడు. ఐడి అడుగుతారు, అసలు నువ్వేంటి, నీ వీసా స్టేటస్ ఏంటి అని అడుగుతారు. బేసికలీ స్టూడెంట్ లీగలే. ఎక్కడ గ్యాస్ స్టేషన్ లో ఉండకుండా బయట ఎక్కడ ఉన్నా సరే వాడు లీగలే. ఐసీ వాళ్ళు ఏం చేస్తారు, నీ డాక్యుమెంట్స్ చూపించు, నువ్వు ఏ వీసా మీద ఉన్నావు అని అడుగుతారు. స్టూడెంట్ వీసా మీద ఉన్నావని చెప్పావు అనుకో, అదేంటి మరి నువ్వు స్టూడెంట్ కదా, నువ్వెలా పనిచేస్తావు ఇక్కడ అని చెప్పేసి ప్రాబ్లం అవుతుందేమో అని స్టూడెంట్స్ బాధ. అలా డిపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్ గా షికాగోలో అలానే అయిందనమాట. ఎవరో కోసం వెళ్తే మనోళ్ళు దొరుకుతున్నారు. పార్ట్ టైంలు చాలా మంది స్టూడెంట్స్ ఆఫ్ చేశారు. బాయ్స్ అందరు రిలాక్స్ అయిపోయారు, నెట్ఫ్లిక్స్ చూసుకుంటూ ఇంకేదన్నా చేసుకుంటూ తాక్కుంటూ తిరుక్కుంటూ అలా ఉన్నారు ప్రెసెంట్ సిచ్యువేషన్. పార్ట్ టైం పోవాలంటే టెన్షన్ వేస్తుంది ఒక్కొక్కడికి. ఎన్నాళ్ళు చేస్తారు బ్రో అంటే 2-3 నెలలు చేస్తారేమో, అంత ఆ తర్వాత డబ్బులు అయిపోతాయి. ఇది పానిక్ అవ్వాల్సిన విషయం అనమాట. కొంతమంది అయితే సిగరెట్ తాగడం కూడా బయటికి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఐస్ వాళ్ళు పట్టుకొని అని ఇష్యూ అవుతుందేమో అని చెప్పేసి. 1 month ఉండగలుగుతారు, 2 months ఉండగలుగుతారు, 3 months ఉండగలుగుతారు. ఆ తర్వాత ఇప్పుడు పార్ట్ టైం చేయకపోతే ఎక్స్పెన్సెస్ ఆగవు కదా, రెంట్ ఆగదు, మొబైల్ బిల్ ఆగదు, ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఆగవు. ఇలాంటి బేసిక్ ఎక్స్పెన్సెస్ దగ్గర $600 ఉంటాయి. అంటే ఇంటి నుండి ఎవ్రీ మంత్ 40,000 వేసే పరిస్థితి చాలా మందికి లేదు. ఇంట్లో డబ్బులు అడగలేక, అలా అని వీళ్ళ దగ్గర లేక చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది పానిక్ సైడ్ ఆఫ్ ద సిచ్యువేషన్. బయటకెళ్ళి పార్ట్ టైమ్స్ చేస్తే ఒక బాధ, బయటకెళ్ళి పార్ట్ టైమ్స్ చేయకపోతే ఒక బాధ. కొంతమంది అయితే తెగిచ్చేస్తున్నారు, కొంతమంది అయితే భయపడి ఇంట్లో ఉంటున్నారు, కొంతమంది ఏం చేయాలో అర్థం కాక తలబాదుకుంటున్నారు. అలానే మొత్తం డిపోటేషన్స్ ఏ నడుస్తున్నాయని కాదు, వాళ్ళకు కూడా తెలుసు మామ. ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యుఎస్ఏకి ఎప్పుడైనా సరే స్టూడెంట్స్ ని రావడం ఆపదు. ఇక్కడ యూనివర్సిటీస్ కానీ లేదంటే ఇక్కడ చాలా విషయాలు చాలా డిపెండ్ అయి ఉన్నాయి. అగైన్ వి క్రియేట్ లాట్ ఆఫ్ రెవెన్యూ టు దెమ్. అందుకు స్టూడెంట్స్ నేను చేయరు, వాళ్ళకి స్టూడెంట్స్ కావాలి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే అమెరికా వాంట్స్ ఇండియన్ స్టూడెంట్స్. ఇది మైండ్ లో పెట్టుకోండి. స్టూడెంట్స్ ని వాళ్ళు ఎప్పుడు పంపించేయడం, స్టూడెంట్స్ ని వాళ్ళు ఎప్పుడు తరిమేయడం అలాంటివి చేయరు. ఇంకొక పానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే జాబ్ మార్కెట్ బాగాలేకపోవడం. ఉన్నమాట చెప్పాలంటే జాబ్ మార్కెట్ హ్యాస్ బీన్ వర్స్ట్. అసలు లిటరల్ గా ఇలాంటి మార్కెట్ మేము ఎప్పుడు వినలేదు. యాక్చువల్ గా రీజన్స్ కావాలంటే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, కావాలంటే ఈ వీడియో చూడండి. ఇవి పానిక్ అవ్వాల్సిన సైడ్. అసలు పానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే జాబ్స్ లేకపోవడం. ఇప్పుడు యుఎస్ఏ వచ్చేదే ఎందుకు మామ, వేరే కంట్రీస్ అన్నింటినీ వదిలేసి జాబ్ మార్కెట్ బాగుంటుందని. వీసా కష్టాలు ఉన్నా, ఏ కష్టాలు పడినా సరే ఫైనల్ గా జాబ్ ఉంటుంది, ఇవన్నిటిని మేనేజ్ చేయొచ్చని. ఆ జాబ్ మార్కెట్ బాగాలేదు కాబట్టి స్టూడెంట్స్ ఇంకా ప్రెషర్ ఫేస్ చేస్తున్నారు, ఇంకొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనమాట. అగైన్ ఈ విషయంలోకి నేను ఎక్కువ డెప్త్ లోకి వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే రిపీటేషన్ అవుతుంది అనవసరంగా. మన మేజర్ టేక్అవే ఏంటి, సోషల్ మీడియాలో రన్ అవుతున్న మాక్సిమం మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం మైండ్ నుంచి తీసేయడం అండ్ లైక్ కుదిరినంత వరకు షేర్ చేయడం జనాలకి, పానిక్ అవ్వకుండా. అండ్ యూఎస్ఏ పీపుల్ కూడా షేర్ చేసుకోండి, ఎందుకంటే మీరు కూడా పానిక్ అవ్వకుండా. ఓకే, మొత్తానికి అందరూ షేర్ చేసుకోండి. నేను మీకు ఆల్ రైట్స్ ఇచ్చేస్తున్నా, ఈ వీడియో చేసుకోండి మీరు. ఆల్ రైట్ డార్లింగ్స్, ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్ యూ అలాట్ అండ్ ఇన్ఫర్మేషన్ మంచిగా వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్, షేక్ హ్యాండ్ ఇవరా. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మీ రామబాయ్. అన్నట్టు అడగడం మర్చిపోయాను, వీడియో నచ్చిందా?
నచ్చితే లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ దుంపల దగ్గర.